నమస్తే, వెల్కమ్ టు NSTV న్యూస్. నేను అరుణ. ముందుగా బుల్డన్ హెడ్లైన్స్. కొత్తపేట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కొత్తపేటలోని శ్రీ ప్రసన్న మహంకాళి దేవాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపం అతిరథ మహారథుల మధ్య ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, చండీ ఉపాసకులు పాలం మనోహర్ శర్మ, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వా సుజాత గుప్తా, ఆలయ చైర్మన్ వజీర్ ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యులు సమాజ సేవకులని అన్నారు. తాము కష్టపడి సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పేదలకు పంచడంలో ఆర్యవైశ్యులు ఎల్లప్పుడూ ముందుంటారని అన్నారు. నుంచి మాకు ఈ విధంగా మాకు ఆదాయ వనరులు లేవు, చాలా మాకు స్కూల్ ఫీజు కట్టాలి, లేకపోతే ఏదైనా వాళ్ళ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వెంటనే ఏం ఆలోచన. అదేవిధంగా రామచంద్ర నాయక్ గురుస్వామి అంటగా వనపేట అయ్యప్ప భక్త సమాజం వారు ముందుగా మనం ఇక్కడ కళ్యాణ మండపం నిర్మాణం చేస్తామంటే 1,01,010 రూపాయలు వెంటనే ప్రకటించి మనకి ఆశీర్వాదం. ఇప్పుడే మన పెద్దలు వైశ్యులు అంటే అమాయకులు, మంచివారు. ఒక వస్తువు ఇచ్చినా, ధనాన్ని ఇచ్చినా, ఒక జీవిని ఇచ్చినా అది తరిగి మీకు వస్తుంది, కానీ ఒక వైశ్యుడికే అది రెట్టింపై వస్తుంది. ఒక ఆవునిచ్చి చూడండి, వైశ్యుడికి 10 ఆవులు అవుతాయి. ఒక రూపాయి ఇచ్చి చూడండి. ఒకసారి అందరూ చెప్పండి దేహో. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆల్వాల్ కూడలిలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తోట లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పతాకావిష్కరణ చేసి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సోనియా గాంధీ చొరవతో తెలంగాణ రాష్ట్రం సాకారమైందని, ఉద్యమంలో పాల్గొన్న అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మరువలేమని అన్నారు. ఆధార్ కార్డు కూడా తీసేస్తున్నాడు. ఆధార్ కార్డు లేకుండా స్త్రీలు ఎక్కడైతే అక్కడ కూడా వాళ్ళకి స్మార్ట్ కార్డు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ప్రారంభించారు. ప్రతి మహిళ కోటీశ్వరులు కావాలని, కోటి మహిళలు కోటీశ్వరులుగా కావాలని. జై తెలంగాణ, జై తెలంగాణ, కాంగ్రెస్ పార్టీ. ఆశయాలను సాధించడానికి వారు ఏదైతే హక్కుల కోసం తెలంగాణ వస్తే మనకి ఏమొస్తుంది అన్న తీరుగా పోట్లాడిలో ఆ యొక్క సమస్యలను సాధించేంత వరకు మన నాయకులతో ఈ యొక్క పనులను చేయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మెట్పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో మరి మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, సారథ్యంలో తెలంగాణ మరి
ఏ విధమైనటువంటి పునాదుల మీద ఏర్పడిందో నీరు, నిధులు, ఉద్యోగాల మీద వారు ప్రత్యేక శ్రద్ధ వహించి మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందేలా వారు చర్యలు తీసుకుంటున్నారు. ఆ విధంగా మరి అందరూ ప్రజాప్రతినిధులు అలాగే అందరు ఉద్యోగులు కూడా మళ్ళీ పునరంకితం కావాలని, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందడంలో ప్రతి ఒక్కరూ కీలక భూమిక పోషించాలని ఆశిస్తున్నాను. తెలంగాణ ఆవిర్భావంగా మన తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీనికి 99 రోజుల కార్యక్రమము జరుగుతున్నది. దాని భాగంలో ఈరోజు జెండా ఎగరడం జరిగింది. అన్ని పథకాలు అందుతున్నాయి. అలాగే ఇంకా ఇందిరమ్మ ఇండ్లు కానీ, పింఛన్లు కానీ ఇప్పుడు త్వరలో విడుదల చేస్తున్నారు. దాని ప్రకారం అందరికీ తీసుకొని ఇస్తాం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నేరేడ్మెట్ చౌరస్తాలో ఈరోజు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బారాస ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, నాదికంటి శ్రీధర్ జాతీయ జెండాను ఆవిష్కరించి జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు బద్దం పరశురాం రెడ్డి, జేకే సాయిగౌడ్, రాజేష్, బాలకృష్ణ మరియు కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సార్ నమస్తే సార్. ఎప్పుడు ఒక మాట అనాలి అంతేనా? నన్ను అనకపోతే ఇంటికాడ పడితే మొత్తం కవర్ అవుతుంది. మొత్తం చేయి కవర్ అవుతుందా? తీసినా కదా ఫోటో కాదన్న వీడియో. కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యమకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శక పరిపాలన, రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధితో దేశానికి తెలంగాణను ఆదర్శంగా నిలుస్తుంది. తెలంగాణ ప్రపంచ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంతో
రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రైజింగ్ 2047 దిశ నిర్దేశిత పత్రాన్ని ఆవిష్కరిస్తూ ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను విస్తరిస్తూ సంపద సృష్టిస్తూ ఆ సంపద ప్రజల సంక్షేమానికి వినియోగించే దిశగా ప్రభుత్వాన్ని నిరంతరం కృషి చేస్తుంది. తెలంగాణ నేడు దేశానికి కాదు ప్రపంచానికి సైతం అభివృద్ధికి నమూనాగా నిలుస్తుండడం మనందరి గర్వకారణం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేళ మన జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ప్రగతిని నిర్మించడం నా బాధ్యతగా భావిస్తున్నాను. ప్రగతి పాలన, ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధిని ప్రతి ఇంటికి చేరవేయాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యాచరణ పరిష్కారంగా అమలు చేస్తుంది. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిశుభ్రత, ఆరోగ్యము, విద్య, రైతు సంక్షేమము, మహిళా సాధికారిత, యువత, క్రీడలు, పర్యావరణ పరీక్ష వంటి కీలకమైన 10 అంశాలపై ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వయం సహాయక సంఘాలు, పౌర సామాజిక సంస్థలు భాగస్వామ్యంతో కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము. ప్రజల సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పరాలు ప్రతి కుటుంబాన్ని చేరవేయడం, అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేయడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. మన జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయగలిగాం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలోని 3,506 ప్రభుత్వ కార్యాలయంలో పరిశుభ్రత, పెండింగ్ ఫైల్స్ పరిష్కార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 2,913 పెండింగ్ ఫైల్స్ ను అధికారులు పరిష్కరించారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించాము. ఈ మేళకు హాజరైనటువంటి సుమారు 78 కంపెనీలు 292 మందికి ఉద్యోగాలు ఇచ్చాము. అదేవిధంగా మహాలక్ష్మి పథకం మహిళా ఆర్థిక సాధికారిత వారి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడింది. మహాలక్ష్మి పథకం ప్రారంభించినప్పటి నుంచి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని మహిళలకు వినియోగించుకుంటున్నారు. తద్వారా 7,39,00,000 ఉచిత ప్రయాణాలకు గాను వారికి 334 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరింది. మన జిల్లాలో 1,58,000 మంది లబ్ధిదారులకు 9,23,700 సిలిండర్లను 500 రూపాయలకే సరఫరా చేయడం జరిగింది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం 29,70,00,000 రూపాయలు ప్రభుత్వం చెల్లించింది. గృహజ్యోతి ఈ పథకం భాగంగా 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులకు 0 బిల్లులు జారీ చేస్తున్నాం. మార్చి 2024 నుండి ఇప్పటి వరకు 1,73,627 మంది వినియోగదారులకు 153 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చాము. అదేవిధంగా రైతు భరోసా, రైతుల సంక్షేమానికి, వ్యవసాయ పురోగతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడింది. జిల్లాలో రైతు భరోసా పథకం ద్వారా 1,93,544 మంది రైతులకు గత యాసంగి సీజన్లో 143 కోట్ల 30 లక్షల రూపాయలు రైతు ఖాతాలో జమ చేయడం జరిగింది. జిల్లాలో వివిధ కారణాలతో చనిపోయిన 267 మంది కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల చొప్పున 13 కోట్ల 30 లక్షల రూపాయల పరిహారాన్ని అందించే రైతులకు ప్రజాప్రభుత్వం అండగా నిలబడింది. ఇందిరమ్మ ఇల్లు పేద మధ్య తరగతి ప్రజల సొంత ఇంటి కళ నెరవేర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని జిల్లాలో 10,114 మంది లబ్ధిదారులకు ఎంపిక చేయడం జరిగింది. 7,076 ఇళ్లు వివిధ నిర్మాణ దశలో ఉన్నాయి. 2,081 మంది లబ్ధిదారులు గృహప్రవేశం పూర్తి చేసుకుని సొంత ఇళ్లలో నివసిస్తున్నారు. ధాన్య సేకరణ జిల్లాలో రబీ సీజన్లో సుమారు 319
కొనుగోలు కేంద్రాల ద్వారా 2,90,885 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 554 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. అదేవిధంగా 23,710 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు కూడా చేశాం. సన్నబియ్యం పంపిణీ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో వసతి గృహాలకు పాఠశాల చదివే విద్యార్థులకు 279 మెట్రిక్ టన్నుల సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నాను. 3 చింతలపల్లి మున్సిపల్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. 3 చింతలపల్లి చౌరస్తాలో జెండా ఎగురవేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండి జగన్నాథం ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. సోనియా గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. చింతలపల్లి మున్సిపాలిటీ హై జంక్షన్ దగ్గర వైభవంగా ఈరోజు మా యొక్క మున్సిపల్ కౌన్సిలర్ల మరియు సీనియర్ నాయకుల ప్రజాప్రతినిధుల గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని జరుపుకున్నాము. మరి 2014 మే 1కి ముందు ఎందరో అమరవీరులు తెలంగాణ కోసము తమ యొక్క ప్రాణాల్ని అర్పించి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళు వెన్నెముకగా అందించారు. మరి వచ్చినటువంటి తెలంగాణ మరి రాకాసుల వశం కావద్దనే ఉద్దేశంతో మరి సోనియా గాంధీ గారు ఎన్నో అహర్నిశలు పోరాటం చేసి ఈ యొక్క తెలంగాణను సాధించి పెట్టినందుకు వారికి ఎల్లవేళలా రుణపడి ఉంటాము. మరి వచ్చిన తెలంగాణను మేమందరం కూడా కాపాడుకుంటామని రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మరి ఈనాడు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకున్నాము. మరి ప్రజల గుండెల్లో రేవంత్ అన్న ఉన్నాడు. ఈనాడు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మహిళలకు ఉచిత బస్ అయితేనేమి, మరి ఉచిత కరెంట్ అయితేనేమి, మరి ఇందిరా మహిళలు అయితేనేమి, మరి ఉచిత గ్యాస్ అయితేనేమి, మరి అన్నిటి కూడా అన్ని రంగాల్లో కూడా ఈనాడు తెలంగాణ అభివృద్ధి సాధిస్తుండడంలో అతిశక్తి లేదు. అలాగే మరి హైడ్రా తీసుకొచ్చి ఈనాడు సుమారుగా 5,000 ఎకరాల ల్యాండ్ని ఈనాడు కాపాడిన ఘనత మన రేవంత్ రెడ్డికి దక్కుతుంది. అదేవిధంగా మరి మూసీ ప్రక్షాళన కూడా చాలా గొప్ప కార్యక్రమము. అదేవిధంగా మరి గ్లోబల్ సమ్మిట్లో తెలంగాణకు ఎన్నో వేల కోట్ల రూపాయలని పెట్టుబడులుగా తీసుకొచ్చిన ఘనత మన రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పేసి భావిస్తూ మరి రాబోయే రోజుల్లో తెలంగాణ అన్ని రకాల్లో అభివృద్ధి చెందని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఇంకా రేపటి నుంచి ఆసరా పింఛన్లు ఏవైతే ఉన్నాయో ఓఎంపీ పింఛన్లు కానీ, వికలాంగుల పింఛన్లు కానీ, విడో పింఛన్లు కానీ రేపటి నుంచే శ్రీకారం చుట్టబోతున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి మేమందరం కూడా ఆ యొక్క కార్యక్రమాల్ని, ఆ యొక్క సంక్షేమ కార్యక్రమాల్ని మేము ఉపయోగించుకుంటామని చెప్పి భావిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై రేవంత్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 ఎందరో అమరుల త్యాగఫలం. ఆ త్యాగఫలాన్ని గుర్తించి మన అమ్మ సోనియమ్మ తెలంగాణను ఇచ్చింది. ఆ ఇచ్చిన తెలంగాణను స్వార్థగత దిశగా చేస్తున్న వ్యక్తి మన రేవంత్ అన్న. పింఛన్లు అయితేనేమి, ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి, మహిళ బస్ పథకం అయితేనేమి, ఉచిత బస్ పథకం అయితేనేమి, అదేవిధంగా సన్నబియ్యం అయితేనేమి, ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు, గవర్నమెంట్లకు ఇన్సూరెన్స్ ప్రభుత్వంగా పరంగా ఉచిత ఇన్సూరెన్స్ను కూడా మొన్నే ప్రకటించారు. ఆ విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న మన రేవంత్ అన్నకు జూన్ 2న ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మున్ముందు మా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపడతాం. ఆ రేవంత్ అన్న ఇంకా ఎన్నో కార్యక్రమాలను చేపడతారని, తెలంగాణను అభివృద్ధి పదాన నడుపుతారని ఆశిస్తూ జై తెలంగాణ.
మెట్పల్లి పట్టణంలోని 2వ వార్డుకు చెందిన అబిద్ రేష్మా దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఈ రోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర సీనియర్ నాయకులు జువ్వాడి నర్సింగరావు, మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు సొంత ఇంటి కలను సాకారం చేసుకోవడం ఆనందదాయకమైన విషయమని పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మెట్పల్లి పట్టణంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేయడం జరిగింది. ఏదైతే ఇన్ని సంవత్సరాలు వాళ్ళ కళ ఈరోజు నెరవేరడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఏదైతే 5 లక్షల రూపాయలు ఇవ్వడంతో ఇల్లు కట్టుకోవడం జరిగింది. చాలామంది పేదలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని 3,500 ఇల్లు మన ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇప్పటికే చాలామంది కూడా గృహప్రవేశాలు చేసుకోవడం జరిగింది. మళ్ళీ నిన్ననే ముఖ్యమంత్రి గారు ఒక విషయం చెప్పడం జరిగింది. మళ్ళీ నియోజకవర్గానికి 2,000 ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఇల్లు కట్టుకొని పూర్తిగా ఇళ్ళకు కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఏదైతే అమ్మకపేట కొడుకుల అర్బన్ హౌసింగ్ కాలనీస్ వీటన్నిటికీ కూడా కొంతమందికి ఏంటంటే అప్పుడు కట్టుకున్న ఇంటికి ఏదైతే పూర్తి కాలేదు, కొంతమంది ఏమో స్లాబ్ వేసారు, కొంతమంది స్లాబ్ కూడా వేయని పరిస్థితులు ఉంటారు. ప్రభుత్వం మారుగా ఇంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వాటన్నిటికీ కూడా ఇవాళ ఏదైతే మన శ్రీనివాస్ రెడ్డి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళు చెప్పడం జరిగింది. గృహశాఖ మంత్రి ప్రజలందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మళ్ళా ఏదైతే మన తొరట నియోజకవర్గ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. Salute! Ramesh!
श्री सम्मान घाट समाप्त हुआ, निष्क्रमण करने की आज्ञा प्रदान करें। మద్యం మత్తులో వాహనాలు నడిపి కుటుంబాల జీవితాలను అంధకారం చేయొద్దని వికారాబాద్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మాయబ్రహ్మ నరసింహ గారు సూచించారు. కోర్టు ఆవరణలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించి వారు మాట్లాడుతూ మద్యం వల్ల రోడ్డు ప్రమాదాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మద్యానికి బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని, బాధ్యతాయుతంగా జీవించండని సూచించారు. మీరందరూ మీతో మీ ఆరోగ్యంతో పాటు మీ భార్య పిల్లల ఆరోగ్యము, వాళ్ళ పిల్లల చదువు, పోషణ అది కూడా చూసుకోవాలి కదా. వారు కూడా అన్ని రకాల మీకు సహకరిస్తారు. ఇప్పుడు ఆమె కూడా చూసుకోవాలి, మంచిగా మంచిగా అన్ని తెచ్చుకుంటాను. ఆ పిల్లలు లేదు ఇంకా రేషన్ ఉందా, బియ్యం ఉన్నాయా ఆలోచించారు. కానీ మీరు ఈ తాగు తాగితే మీకు వచ్చేది ఏం లేదు. దయచేసి మారండి. మీరు పోయి ఎవరికైనా గుర్తుకున్నా, మీకు వచ్చినా మీ భార్య పిల్లలు రోడ్డు పడతారు. ఎవరికైనా వేరే అతనికి పాదచారులు పుట్టినా వాళ్ళు చనిపోతే వాళ్ళ భార్య. ఇంత కష్టాలు భారీ నష్టాలు ఇవన్నీ అవసరం అన్నారు. దయచేసి మారండి. మీరు ఇట్లా దొరికితే రెండోసారి నేను రోజులు జరుగుతాను. ఆ వెలువరికి వినను కూడా ముఖంతులను గడిపోవడాలు కూడా ఉన్నాయి. ఫస్ట్సారి మీకు లాస్ట్ ఛాయ్ తీసుకున్నా. దయచేసి నా మాట అర్థం చేసి అందరికి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చాలామంది డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడుతూ ఉన్నారు. అందరికీ బాగా ఛాలెంజ్ రాసి కొందరిని జైలు కూడా పంపడం జరిగింది. దయచేసి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దని మరీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీరు మందుకు అడిక్ట్ అయ్యి బండ్లు నడపడం వల్ల రోడ్డు మీద పోయే పాదచారులకు కానీ ప్రమాదం ఉంది. మీరు కూడా ఎక్కడైనా పడి చనిపోతే మీ భార్య బిడ్డలు కూడా రోడ్డు పాలవుతారు. దయచేసి బాగా ఆలోచించండి. మందు వల్ల ఏం లాభం లేదని మీ అందరికీ తెలుసు. ఏదో దోస్తాంతో ఒకరి అట్రాక్షన్ తోటి మందు తాగుతూ ఉన్నారు. ఒక భయం భక్తి లేకుండానే మందు తాగుతున్నాం. చాలామంది మాత్రం నేను నా రీసెర్చ్లో నేను అందరినీ గమనించి కౌన్సిలింగ్ చేయని విధానంలో నేను బయటపడేదంటే పబ్లిక్లో బాగా భయం భక్తి లేక మందు తాగితే నేను ఏదో గొప్పవాడిని అని, లేకుంటే నాకు బాధలు మర్చిపోతున్నాను. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బైన్సా పట్టణంలోని జెన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ ఫ్యాక్టరీలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపనలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం 1200 మంది అమరుల త్యాగాల ఫలితమని పేర్కొన్నారు. ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు, పత్రికా సోదరులకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నీళ్లు, నిధులు, నియామకాలపై తెలంగాణ ఉద్యమం చేయడం జరిగింది. ఇప్పటికి 12 సంవత్సరాలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి మరి ఎందరో దాదాపు 1250 మంది బలిదానంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగింది. ఫకీరాబాద్ కోస్లీ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. కోస్లీ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ అభివృద్ధి దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాబు సింగ్, ఉప సర్పంచ్ సందీప్, వార్డ్ మెంబర్లు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు నీరడి సాయిబాబా, రియాజ్, గ్రామ సెక్రటరీ రాజేష్, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆ రోజును ఖచ్చితంగా మన పట్ల మనకు గుర్తింపు ఉండాలని ఏదైతే ఈరోజు జూన్ 2 నాడు ఏదైతే 2014 నాటికి మనకు వచ్చిన ఏదైతే భారతదేశం స్వతంత్రం వచ్చిందో అదే రకంగా మన రాష్ట్రానికి బాగా అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకున్న స్వతంత్ర దినోత్సవ టైప్లో మనం కూడా తెలంగాణ అభివృద్ధి దినోత్సవం చేసుకుంటున్నాం. కాబట్టి అందరికీ ఇక్కడికి వచ్చినట్టు
हिमाचल